క్రైస్తవుల ఏళ్ల నిరీక్షణ ఫలించిన రోజు ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఎమ్మెల్యే నాయని జిల్లా ఎమ్మెల్యే సమిష్టి కృషి వలన క్రైస్తవ శ్మశాన వాటికకు 3 ఎకరాల భూమి కేటాయింపు. నేడు సిబిసి చర్చిలో అందరి సమక్షంలో సంఘ కాపరులకు జీవో కాపీని అందించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని కేఆర్ నాగరాజు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకు కృతజ్ఞత సభ కూడా పెట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన నేపథ్యం ఉంది. 3 ఎకరాల భూమి క్రైస్తవులకు కేటాయించిన భూమి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ భూమిని శ్మశాన వాటికకు అందించిన క్రమంలో వాళ్ళను వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేసి వాళ్ళని సన్మానించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం అందరినీ కూడా చూస్తున్నాం. హన్మకొండలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన వరంగల్ పశ్చిమ క్రైస్తవ సమాజం ఏర్పాటు చేసిన కృతజ్ఞత అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నాం. క్రైస్తవ సోదరులు సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మీరిచ్చిన గెలుపులో మీకోసం శ్రమించడం గొప్ప అవకాశం. గెలిచిన 16 నెలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 అతిపెద్ద నగరమైన శ్రీనగర్లో అన్ని కులాలకు మతాలకు సమానంగా అభివృద్ధి చేస్తాం. సమిష్టి కృషి ఫలితమే 3 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కేటాయించడం, మడికొండల స్థలం కేటాయింపు స్థానిక శాసనసభ్యుడి కృషి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు పాటుపడుతున్నారని, గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధి పనులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు ప్రభుత్వం అందజేసిన 3 ఎకరాల జీవో కాపీని చర్చి పెద్దలకు, సంఘ కాపరులకు అందజేశారు. తమ మత విశ్వాసాల ఏళ్ల నిరీక్షణ ఫలించిన సందర్భంగా సంఘ పెద్దలు, కాపరులు ఎమ్మెల్యేలను సన్మానించుకొని తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, రామకృష్ణ, డిన్నా, అనిల్ కుమార్, శ్రావణ్ కుమార్ తదితరులు కూడా పాల్గొని అభినందనలు తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావాన్ని కూడా వెలబోసుకునే నేపథ్యం ఉంది. ఇది ఒక కంప్లీట్గా ఉండాలి. చాలా వరకు కూడా అన్ని కులాలు, అన్ని మతాలను కూడా గౌరవించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.